God's name be glorified. దేవుని నామమునకే ఘనత కలుగును గాక. We had a good time in this afternoon. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనందరము కూడా మంచి సమయాన్ని కలిగి ఉన్నాం. And we were listening about life of Samuel. సమూయేలు యొక్క జీవితం నుండి మనం అనేక పాఠాలు నేర్చుకున్నాం కదా. And also we are learning the prayer life of Samuel. అది మాత్రమే కాదు, మనందరము కూడా సమూయేలు జీవితంలో తాను ఎంత ప్రార్థనాపరుడై ఉన్నాడో కూడా చూసాం. So one who is praying, he has a power. ప్రార్థించే వారికి శక్తి ఉంటుంది అని కూడా చూసాం. So we have to pray like Samuel. So we have to get answers from the God. కాబట్టి మనందరము కూడా సమూయేలు వలె ప్రార్థనాపరులుగా ఉంటూ దేవుని దగ్గర నుండి సమాధానాలు పొందుకోవాలి. And thanking God for the servants of God who are using here. ఇక్కడ దేవుడు వాడుకుంటున్నటువంటి ప్రతి ఒక్క సేవకులను బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. And thanking God for the words that God is speaking each one of us every day. మనందరితో కూడా దేవుడు మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాటను బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. And in this afternoon let us continue our study from the Matthew's Gospel chapter 28. ఈ మధ్యాహ్న కాల సమయంలో మన వాక్య ధ్యానము కొరకు మన వద్దున్న దైవ గ్రంథములో నుండి మత్తయి సువార్తను తెరిచి చూద్దాం. And we are reading about chapter 28. మత్తయి సువార్త 28వ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తూ వస్తున్నాం కదా. And in chapter 28 we are reading about the Mary Magdalene. 28వ అధ్యాయంలో మనం మగ్దలేని మరియను గురించి చదువుకున్నాము. And she went to the tomb not to see the tomb, to see and seek the crucified Christ. ఆమె సమాధి వద్దకు వెళ్ళింది. కారణం ఏమిటంటే సమాధిని చూడటానికి కాదు గాని సిలువ వేయబడినటువంటి క్రీస్తును చూడటానికి. So those who are seeking God, they will see him. ఎవరైతే క్రీస్తును వెతుకుతారో ఆమె వలె వారందరూ కూడా క్రీస్తును చూస్తారు. And God helped them. Whatever they cannot remove, God opened and removed the stone. వారు తొలగించలేటువంటి ఆ రాయిని, వారి బలము చాలని ఆ రాయిని క్రీస్తే ప్రభువే తొలగించినట్లుగా చూస్తున్నాం. So we should not put our hope, our faith to the things which there is no life. కాబట్టి నిర్జీవమైన వస్తువులపై, నిర్జీవమైనటువంటి వాటి మీద మన యొక్క గమనాన్ని, మన యొక్క దృష్టిని ఉంచకూడదు. And we should have our hope on living God. జీవము కలిగిన దేవుని వైపే మన యొక్క గురి, మన యొక్క నిరీక్షణ కలిగి ఉండాలి. And those who are seeking God, two things are promised. One is joy and one is boldness. ఎవరైతే దేవుని వెతుకుతారో వారికి ఇవ్వబడినటువంటి వాగ్దానం ఏమిటి అంటే, ఒకటి ఆనందము, అంత మాత్రమే కాదు ధైర్యము. So that the joy we have to find through worshiping Lord. కాబట్టి ఆనందమును మనం ఎలాగూ కనుగొనాలి అంటే దేవుని ఆరాధించడంలోనే అది కనుగొనగలం. And those who are worshiping God in truth and spirit, ప్రభు ఆత్మ ద్వారా, దేవుని ఆత్మ ద్వారా ఎవరైతే ఆయన ఆరాధిస్తున్నారో, and they will get a word that strengthen them. వారు తప్పకుండా దేవుని యొద్ద నుంచి వాగ్దానం లేదా ఆయన మాటను పొందుకుంటారు. So they will go with a boldness and courageous to meet other people. ఆ ధైర్యముతో, ఆ బలముతో వారు ఆ సమస్యలు లేదా ఇతరులను ఎదుర్కోవడానికి వారు ముందుకు వెళ్తారు. And also not only the two things, the Mary went with boldness and joy, rejoice. ఇక్కడ మనం గమనిస్తున్నప్పుడు మగ్దలేని మరియ తిరిగి ఎలాగూ వెళ్ళింది అంటే ధైర్యముతో వెళ్ళింది, అంత మాత్రమే కాదు ఆనందముగా వెళ్ళింది. And also not only these two things, one more thing added into her life. ఈ రెండు సంగతులు మాత్రమే కాదు కానీ మరి ఒక సంగతిని మనం జీవితాల్లో అనుభవించుకొని చూస్తే, here we read chapter 28 verse 6 we read. నాతో పాటు చదవండి మత్తయి సువార్త 28వ అధ్యాయం verse 7. 7వ వచనం. త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పితినెను. Here we read about the Mary Magdalene. Now she is having a commandment from the Lord. ఇక్కడ మగ్దలేని మరియను మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఆమె దేవుని యొద్ద నుంచి ఒక ఆజ్ఞను పొందుకుంటుంది. Now she has a responsible to do the God's work. దేవుని పని చేయడానికి ఇక్కడ ఒక బాధ్యత ఆమెకు అప్పచెప్పబడుతుంది. The two things were told to Mary. రెండు సంగతులు ఇక్కడ మరియకు చెప్పబడ్డాయి. One is tell that Jesus was risen from the death. ఒకటేమిటి అంటే క్రీస్తు తిరిగి లేచాడు, మృతి నుండి తిరిగి లేపబడి ఉన్నాడని చెప్పాలి. The second thing is tell to the disciples to come to the mountain of Galilee. రెండవ సంగతి ఏమిటి అంటే వెళ్ళి శిష్యులకు చెప్పి ఆ విషయాన్ని శిష్యులను గలిలయకు తీసుకుని రావాలి. And here we read about a woman. ఇక్కడ మనం ఆ స్త్రీని గురించి చదువుతూ ఉన్నప్పుడు, this is the woman first. Jesus appeared first to woman.
కదా, యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడైన తర్వాత మొట్టమొదటి ప్రత్యక్షతను పొందుకున్న స్త్రీ ఈమె. And here we read about that Jesus spoke first to the woman. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచిన తర్వాత మొట్టమొదటిగా మాట్లాడింది కూడా స్త్రీతోనే, ఈ And స్త్రీతోనే. here we read that first Jesus commissioned a command to preach the good news of resurrection to the disciples. పునరుద్ధానము గురించి ఇవ్వడానికి కూడా ప్రభు మొదటిగా ఉపయోగించుకున్నది ఈ స్త్రీనే. In the Bible we read more things about the special characteristics of the women. దైవగ్రంథమైన బైబిల్లో మనం గమనించినప్పుడు స్త్రీని గురించిన అనేక గొప్ప సంగతులు మనం చూడగలం. Even when Jesus Christ was born in this world, God used Mary. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో జన్మించడానికి కూడా ఆమె మరియా స్త్రీ సహాయము తీసుకున్నాడు. That Mary helped him to grow physically. She was taking care of Jesus. యేసుక్రీస్తు ఎదిగే విషయంలో శిశువు నుండి బాలుడుగా, ఆ తర్వాత ఎదిగే విషయంలో మరియా ఆ జాగ్రత్తను తీసుకుందిగా చూస్తున్నాం. And also we read in Matthew, some of the sisters, women, they were doing the ministry to Jesus out of their wealth. ఇక్కడ మనం గమనించినప్పుడు మత్తయి సువార్తలో కొంతమంది స్త్రీలు వారి సంపదకు మించి వారు దేవుని పరిచర్య చేస్తున్న వారిగా మనకు కనిపిస్తూ ఉన్నారు. They were spending more money to the ministry of Jesus. దేవుని పరిచర్యలో, యేసు పరిచర్యలో వారు తమ యొక్క ధనాన్ని ఖర్చు చేస్తూ ఉన్నారు. They were with Jesus ministry. Wherever he goes, they will be with him. ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే, యేసుక్రీస్తు ప్రభువు ఎక్కడికి ప్రయాణం చేసినా ఆ పరిచర్యలో ఆయనతో కూడా ఉన్నవారుగా ఉన్నారు ఆ స్త్రీలు. They were preparing the food and they were arranging the tomorrow's meeting. Everything they were taking care of that. రేపటి దినాన జరగబోయే మీటింగ్ ని సిద్ధపరచడం గానీ, లేదా వంటలు సిద్ధం చేయడం గానీ, వీటి పనులన్నింటినీ కూడా వారు చూసుకునేవారు. So women came up to the crucifixion. ఆ స్త్రీలు ఆ ప్రభువారు కల్వరి శిలువలో మరణించేంత వరకు కూడా వారు అక్కడే వచ్చారు. So women came up to the tomb. అంత మాత్రమే కాదు, వారు సమాధి యొద్దకు కూడా వచ్చారు. After third day, women came early in the morning to see crucified Jesus. ఆ మూడవ దినం అనగా ఆదివారమున తెల్లవారుచుండగానే వారు సమాధి యొద్దకు వెళ్ళారు, సిలువ వేయబడిన క్రీస్తును చూడటానికి. Here God revealed first to women. ఇక్కడ ప్రభువారు మొట్టమొదటిసారిగా తను తాను ప్రత్యక్షపరుచుకున్నది ఒక స్త్రీకి. First gospel was preached by women. మొట్టమొదటి సువార్త అందించబడింది కూడా ఎవరికి అంటే ఒక స్త్రీకి. And disciple was encouraged and commanded by women. అంత మాత్రమే కాదు, శిష్యులు ఆజ్ఞను పొందుకుంది లేదా ప్రోత్సాహాన్ని పొందుకుంది కూడా ఎవరి ద్వారా అంటే ఒక స్త్రీ ద్వారా. Even in the church ages we see that lots of sisters were helping Apostle Paul. అంత మాత్రమే సంఘ కాలంలో కూడా మనం గమనించినప్పుడు అపోస్తలుడైన పౌలుతో కూడా అనేక మంది స్త్రీలను మనం చూస్తాం. In Romans chapter 16 we read that he was greeting many sisters in Romans chapter 16. రోమీయులకు రాసిన పత్రికలో 16వ అధ్యాయాన్ని మనం చదివితే అనేక మందికి స్త్రీలకు పౌలు ఉత్తరము రాస్తూ శుభము చెప్పిన వచనాలు మనం చూస్తాం, వందనాలు చెప్పిన. More than 14 sisters names were mentioned. దాదాపు 14 మంది సహోదరుల పేర్లు అక్కడ ప్రస్తావించబడ్డాయి. So he was mentioning their name and they were doing the God's ministry, that also he mentioned. పౌలు ఆ అధ్యాయంలో రాస్తూ ఆ స్త్రీల పేరును ప్రస్తావించడం మాత్రమే కాదు, వారు చేస్తున్న పరిచర్య ఏమిటో తెలియజేస్తూ వారికి వందనములు చెప్పాడు. Your sisters, those who are seated here, ఇక్కడ కూర్చున్నటువంటి సహోదరులు ఎవరైతే ఉన్నారో, many times world will neglect you. అనేక సార్లు ప్రపంచము చేత మనం నిర్లక్ష్యం గురి అవుతూ ఉంటాం. Many times we, the brother, will neglect you. అనేక సార్లు సహోదరుల చేత నిర్లక్ష్యానికి గురి కాబడుతూ ఉంటారు. Many times your work may not be appreciated. సంఘంలో మీరు చేసే పని పరిచర్య కొన్నిసార్లు గుర్తించబడకపోవచ్చు. But I tell you, Jesus was women had a great role in the ministry of Jesus. కానీ నేను మీకు ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభువు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను స్త్రీల పట్ల సంఘంలో కలిగి ఉన్నాడు. The sisters had a great role in the church ages. స్త్రీలకు ప్రాముఖ్యమైనటువంటి పాత్ర అప్పగించబడింది సంఘములలో. Through their ministries, many were God saved and added into the assembly of God. వారి పరిచర్య ద్వారా దేవుడు అనేక మందిని రక్షించుకొని సంఘములో చేరుస్తూ ఉన్నాడు. Many families were growing spiritually. ఎన్నో కుటుంబాలు ఆత్మీయంగా ఎదగడానికి కారణం ఎవరంటే స్త్రీలే. Because your prayer, your ministry, your sacrificial, God knows everything. ఎందుకంటే మీరు చేసేటువంటి ప్రార్థనలు, మీరు చేసే పరిచర్య, మీరు చూపిస్తున్నటువంటి త్యాగము అది దేవుడు ఎప్పుడూ కూడా లెక్కిస్తూ ఉన్నాడు. Even you may be going through the tough time, అనేక సార్లు మీరు కష్టమైన పరిస్థితులు గుండా వెళ్ళవచ్చు. but don't lose your faith.
కానీ మీ యొక్క విశ్వాసము నిరీక్షణ మీరు కోల్పోవద్దు. With a great faith, you do your ministry along with the church. గొప్ప విశ్వాసముతో మీ యొక్క సంఘముతో కలిసి మీరు పరిచర్యను కొనసాగించండి. You do your ministry and work for your family. మీ కుటుంబము కొరకు మీరు పరిచర్యను కొనసాగించండి. Definitely your family and the assembly will be blessed. ఖచ్చితంగా మీ యొక్క కుటుంబము మరియు మీరున్నటువంటి సంఘము దీవించబడుతుంది. Even though sisters had a great role in the ministry of Jesus and in the church, యేసుక్రీస్తు విషయంలో లేదా సంఘ విషయాలలో కూడా స్త్రీలకు ప్రత్యేకమైనటువంటి పని కలిగి ఉన్నప్పటికీ, but they were not given the role of preaching and teaching, lead the assembly. కానీ సంఘమును నడిపించడానికి కానీ బోధించడానికి కానీ వారికి అనుమతి ఇవ్వబడలేదు. Because the men are given the gift to preach and lead the assembly. దేవుడు ఆ పనిని పురుషులకు అనగా సహోదరులకు అప్పగించాడు. ఏమిటంటే సంఘమును నడిపించడం లేదా సంఘములో బోధించడం. Your role is great. కానీ మీ యొక్క పాత్ర, మీ యొక్క పని చాలా గొప్పది. Behind the work, in the assembly, in family, everywhere, you have to do the all work for the glory of God. సంఘములో అయినా సరే, కుటుంబములో అయినా సరే, కంటికి కనిపించకుండా వెనకాల ఉండి మీరు చేసే పని అది వెలకట్టలేనిది, చాలా గొప్పది. But nowadays in many assemblies, churches, women were leading the assembly and preaching in front of the congregation. కానీ ఈ దినాల్లో అనేక సంఘాల్లో మనం చూస్తే సహోదరులు నిలబడి, సంఘము ఎదుట నిలబడి బోధిస్తున్న వారిగా ఉన్నారు. సంఘాన్ని నడిపించే సహోదరులు మనకు కొన్ని చోట్ల కనిపిస్తున్నారు. But that leadership and the teaching, preaching, that was not given to the sisters in the church. కానీ ఆ పని సంఘములో స్త్రీలకు అది ఇవ్వబడలేదు. ప్రకటించడం లేదా బోధించడం, నడిపించడం. Here we read about the Mary, ఇక్కడ మగ్దలేని మరియను గురించి మనం చదువుతూ and ఉన్నప్పుడు, she got a commandment and responsible from Jesus. యేసు దగ్గర నుంచి ఒక ఆజ్ఞను, ఒక బాధ్యతను ఆమె పొందుకుంది. She was a first gospel preacher in the world. సువార్త ప్రకటించే వారి జాబితాలో ఆమె పేరు మొదట లిఖించబడింది. Yes, she was running towards disciples and was telling, I have seen resurrected Jesus. శిష్యులకు ఆ జరిగిన పునరుద్ధానుడైన ప్రభువు గురించి చెప్పడానికి శిష్యుల యొద్దకు ఆమె పరిగెడుతూ వెళుతుంది. One thing, just note one thing a year after. ఇక్కడ తర్వాత ఒక విషయాన్ని మనం గమనిస్తే, When Mary believed completely Jesus, ఎప్పుడు మరియ పూర్తిగా యేసుక్రీస్తుని నమ్మిందో, Jesus gave him the work, gave her the work. ఎప్పుడైతే ఆమె నమ్మిందో, విశ్వసించిందో, అప్పుడే యేసు ఆమెకు ఒక బాధ్యతను అప్పగించాడు. Now where Mary has to go? ఇప్పుడు మరియ ఎక్కడికి వెళ్ళాలి? In Jerusalem to the disciples. యెరూషలేములో ఉన్న శిష్యుల యొద్దకు. Just come to very interesting thing. ఇక్కడ మనం ఆసక్తికరమైన ఒక విషయాన్ని గమనించాలి. Mark's Gospel chapter 16. మార్కు సువార్త 16వ అధ్యాయం. We read verse 10. మార్కు సువార్త 16వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదివినట్లయితే, ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్లి ఆ సంగతి వారికి తెలియజేసెను గాని, She went and told to his disciples who were very troubled. ఆమె వెళ్లి అక్కడ ఉన్నటువంటి శిష్యులకు ఆ విషయాన్ని తెలియజేసింది. ఎప్పుడే, ఎలాంటి సందర్భంలో అంటే ఆ శిష్యులందరూ కూడా దుఃఖముతో ఏడుస్తూ ఉన్నప్పుడు. Now what is the response from disciples, you know? అప్పుడు ఆ శిష్యుల యొక్క స్పందన ఏమిటో మనకు తెలుసు కదా. Read verse 11. చదవండి 11వ వచనం. And when they heard that he was alive and had been seen by her, they did not believe. ఆయన బ్రతికి ఉన్నాడనియు ఆమెకు కనబడననియు వారు విని నమ్మకపోయిరి. This phrase is repeated again and again. ఈ మాట, ఈ వచనం మరలా ప్రతిసారి మనకి ఉచ్చరించబడుతుంది లేదా ప్రస్తావించబడింది కింద భాగంలో. Whatever Mary was telling, disciples of Jesus did not believe. మగ్దలేని మరియ ఏ సంగతి అయితే చెబుతుందో శిష్యులు ఆ విషయాన్ని నమ్మలేదు. Read verse 12. 12వ వచనం చదివితే, Here we read the first word, after that. ఇక్కడ మనం 12వ వచనంలో మొట్టమొదటి మాట రాయబడినటువంటి మాట మనం గమనిస్తే, ఆ తరువాత. He appeared in another from two of them as they went into the country. అక్కడ ఆ పల్లెటూరు నడిచిపోవచ్చుగా మార్గ మధ్యలో ఇద్దరికి ప్రత్యక్షమైన సందర్భాన్ని మనం అక్కడ చూస్తాం. Here we read this and all in Mark's Gospel. ఈ వచనాన్ని మనం మార్కు సువార్తలో చదువుతున్న ఈ వచనం. And Mark did not record his recording according to the genealogy or timeline. He did not follow the timeline. ఇక్కడ మార్కు సువార్తలో రాయబడినటువంటి ఆ మాటను మనం గమనించినప్పుడు సరైన కాలానుగుణముగా అవి వ్రాయబడలేదని మనం చూడాలి. Just Mark collected all the information and put it in order. That's all. అక్కడ మార్కు చేసిన పని ఏమిటంటే అంతా సమాచారం అంతా సేకరించి దాన్ని అక్కడ పొందుపరిచాడు అంతే తప్ప కాలానుగుణంగా వాటిని వ్రాయలేదు. But Holy Spirit used him very nicely.
కానీ పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా ఆయన వాడుకున్నాడు. Everything in order, he put in the order in the passage. ఆ దాదాపు ప్రతి సమాచారాన్ని ఆయన రాసిన గ్రంథంలో పొందుపరిచాడు. In verse 12, we read about the two men walking. They were walking in the Emmaus. 12వ వచనంలో మనం చదువుతూ ఉన్నప్పుడు ఇద్దరు వ్యక్తులు ఆ పల్లెటూరుకు బయలుదేరి వెళుతూ ఉండగా Yeah, they were walking towards Emmaus. ఆ ఇమ్మాయి మార్గమున వెళుతూ ఉన్నారు. That was recorded in Luke chapter 24, 1 to 35 verse. It is mentioned. అది క్షుణ్ణంగా ఎక్కడ మనం చూస్తామంటే లూకాసు వార్త చివరి అధ్యాయంలో మనం గమనిస్తాం. Now that two people received and saw Jesus. ఆ ఇద్దరు వ్యక్తులు పునరుత్థానుడైనటువంటి ఆ ప్రభు ప్రత్యక్షతను వారు పొందుకున్నారు. In verse 13 we read, ఇక్కడ 13వ వచనం మనం చదువుతున్నప్పుడు they went and told it to the rest, but they did not believe them either. వారు వెళ్ళి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేసిరి గాని వారు వీరి మాటనైనను నమ్మకపోయిరి. So just remember, కాబట్టి ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. Mary saw Jesus early in the morning, first day of the morning. మరియా ఆదివారంలో తెల్లవారగానే మొట్టమొదటిసారిగా యేసును చూసింది. First day of the morning, early in the morning, she was coming to the disciples and telling they did not believe. ఆ వేకువజామునే ఆమె ప్రత్యక్షతను పొందుకొని తిరిగి వచ్చి శిష్యులకు చెప్తే శిష్యులు ఆ మాట నమ్మలేదు. Now we read about the two disciples, they were walking in the Emmaus. ఇక్కడ కూడా ఇద్దరు శిష్యులు ఎమ్మాయి మార్గమును వెళుతూ ఉన్నప్పుడు They saw Jesus. వారు కూడా యేసును చూశారు. At what time? ఏ సమయంలో? It is happening in the afternoon of the first day. ఆ మొదటి దినాన మధ్యాహ్న కాలమని చూస్తున్నాం ఆ సమయం. These two disciples are coming back and telling to the rest of the disciples. ఆ ఇద్దరు శిష్యులు తిరిగి వచ్చి తక్కిన శిష్యులతో ఈ విషయాన్ని పంచుకుంటే They did not believe him. వారు ఆ మాట కూడా నమ్మలేదు. And here we read about verse 14. ఇక్కడ మరలా 14వ వచనం చదివితే మనం మార్కు సువార్తలో Afterwards, పిమ్మట he appeared to the 11 as they sat at the table. 11 మంది శిష్యులు భోజనమును కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మకం నిమిత్తము హృదయ కాఠిన్యం నిమిత్తము వారిని గద్దించాను. Here we read that finally Jesus appeared to them. ఇక్కడ మనం చివరిగా చూసినట్లయితే చివరికి యేసుక్రీస్తు ప్రభువారే ప్రత్యక్షమయ్యాడు వారికి. When Mary came and told to disciples, ఎప్పుడైతే మరియా వచ్చి శిష్యులకు చెప్పిందో that happened early in the morning. అది ఎప్పుడు జరిగింది? ఉదయకాలం ఆదివారం తెల్లవారగానే. Two disciples of Emmaus came and told to the disciples. ఆ తర్వాత ఎమ్మాయి మార్గమున ప్రయాణిస్తున్న ఇద్దరు శిష్యులు వచ్చి కూడా శిష్యులకు చెప్పారు. That happened in the afternoon of the same day. అది ఎప్పుడు జరిగింది? అదే ఆదివారం రోజున మధ్యాహ్న కాలంలో జరిగింది. The disciples appeared to the disciple. Jesus appeared to the disciple in the locked room. That happened in the evening of the same day. ఆ తలుపు వేయబడినటువంటి గదిలో కూడుకున్నటువంటి ఈ శిష్యుల మధ్యకు యేసుక్రీస్తు ప్రభువారే ప్రత్యక్షమయ్యాడు. ఎప్పుడంటే అదే దినం రాత్రి కాలములో. Here we read that the 11 disciples were there. ఇక్కడ మనం చదువుకున్న వచనాన్ని బట్టి 11 మంది శిష్యులు అక్కడ ఉన్నారని చూస్తున్నాం ఆ గదిలో. But we have to divide it again two parts. ఇక్కడ ఈ 11 మంది శిష్యులను కూడా మనం మరలా రెండు భాగాలుగా విభజించాలి. How we have to divide it? ఎలా విభజించాలి? Come to John's Gospel, chapter 20. చూడండి యోహాను సువార్త 20వ అధ్యాయం. And John's 20 verse 19. 20వ అధ్యాయం 19వ వచనాన్ని మనం గమనించినట్లయితే, The same day at evening, being the first day of the week, the doors were shut, where the disciples were assembled. Of fear of Jews, Jesus came and stood in midst. ఆదివారం సాయంకాలంలో శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పాను. Jesus appeared the first same day in the evening. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు ప్రత్యక్షమయ్యాడు ఎప్పుడంటే అదే ఆదివార దినమున సాయంకాలము. So those who are studying in Bible, I'm asking question to them. ఇక్కడ బైబిల్ చదువుతున్న వారిని ఒక ప్రశ్న వేస్తే, On the first day when Jesus appeared to the disciples, how many were there? మొట్టమొదటి దినాన యేసుక్రీస్తు ప్రభువు శిష్యులకు ప్రత్యక్షమైనప్పుడు అక్కడ ఎంతమంది ఉన్నారు? 11 మంది ఆ గదిలో ఉన్నవారు. Are you right? 10 members. 10 మంది. Why? Come to the verse 24. ఎందుకు? తిరిగి మనం 24వ వచనానికి ఒకసారి చూస్తే, John's Gospel chapter 20 verse 24. 20వ అధ్యాయం 24వ వచనం ఒకసారి చూస్తే, Thomas, one of the disciples, was not with them when Jesus came. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమా అనబడిన తోమ వారితో లేకపోయెను అనే మాట చూస్తాం. Now Mary came and told, they did not believe. ఇప్పుడు మగ్దలేని మరియా వచ్చి చెప్పినప్పుడు వారు నమ్మలేదు. And again two disciples came and told, they did not believe. మరలా అమ్మాయి మార్గంలో ఇద్దరు మనుషులు వచ్చి చెప్పినప్పుడు వారు నమ్మలేదు. In the evening Jesus appeared, they believed.
ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు అదే దినాన సాయంకాలం ప్రత్యక్షమయ్యాడో వారి మధ్య, అప్పుడు వారు నమ్మారు. There, one did not believe. కానీ వారిలో ఒక వ్యక్తి నమ్మలేదు. ఎవరు? After some time, Thomas came into the room. ఆ నమ్మని తోమా కొంత సమయం తర్వాత మరలా ఆ గదిలోనికి వచ్చాడు. All the 10 disciples was telling to Thomas, ఈ మిగతా 10 మంది శిష్యులు కూడా జరిగిన విషయాన్ని తోమాకు తెలియజేశారు. "Hey Thomas, we have seen Jesus." అయ్యా తోమా, నీకు తెలియదు కదా, నువ్వు బయటికి వెళ్ళావు, ఇప్పుడే యేసుక్రీస్తు ప్రభువారు మాకు ప్రత్యక్షమయ్యాడు, మేము చూసామా When ఆయన్ని. Mary told, we did not believe. అదిగో ఆ మరియ చెప్పినప్పుడు మేము నమ్మలేదు పొద్దున్నే. One of our 2 disciples told, we did not believe. ఆ మధ్యాహ్న కాలంలో ఇద్దరు అమ్మాయి మార్గస్తులు చెప్పినప్పుడు మేము నమ్మలేదు. And now we are telling that we saw Jesus here in the room he appeared. కానీ ఇప్పుడు మేము కల్లారా, ఇప్పుడు ఈ గదిలో మేము ఉన్నప్పుడు ఆయన ప్రత్యక్షమయ్యాడు, మేము కల్లారా చూసి మేము నమ్మాము. ఇప్పుడు Now what Thomas was telling? ఇప్పుడు తోమా ఏం చెప్తున్నాడు? I don't believe. నేను నమ్మను. I have to see him, then only I will believe. నేను నా కళ్ళతో నేను ఆయన చూస్తే కానీ నేను నమ్మను. Now the time is extended. ఇప్పుడు మరలా సమయము పొడిగించబడింది. Now we read same chapter, verse 26. ఇప్పుడు మరలా మనం అదే అధ్యాయాన్ని చదివితే, అదే అధ్యాయం 20వ అధ్యాయం 26వ వచనం చూస్తే యోహాను సువార్తలో, After 8 days his disciples were again inside, Jesus appeared them. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి. How many after came? The word after, how many after came? ఇక్కడ మనం ఆ తరువాత అనే పదం ఉపయోగించబడింది కదా 26వ వచనం. ఎంత తరువాత? Did you mention hearing clearly? అక్కడ రాయబడింది కదా క్షుణ్ణంగా. When Mary told, they did not believe. మరియ చెప్పినప్పుడు వారు నమ్మలేదు. The word is mentioned after that 2 Emmaus disciples were told. దాని తర్వాత ఒక పదం ప్రస్తావించబడింది. ఏమిటంటే ఆ తరువాత ఎమ్మాయి మార్గంలో వెళ్తున్న ఇద్దరికి ఆయన ప్రత్యక్షమయ్యాడు. They did not believe. వారు కూడా నమ్మలేదు. Bible, the word mentioned after that Jesus appeared to the 10 disciples. వారు చెప్పిన మాట కూడా నమ్మని తరువాత అని ప్రస్తావించబడింది. One did not believe among them. ఆ మేడగదిలో ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఒక వ్యక్తి వారిలో Then the శిష్యులు word నమ్మలేదు. is mentioned after 8 days. ఇప్పుడు దాని తరువాత అని ప్రస్తావించబడింది. ఎంత తరువాత అంటే 8 దినాల తరువాత. Now the 11 were appeared and Jesus appeared to them. ఇప్పుడు ఆ 11 మంది కూడా ఆ దినాన ఆ గదిలో ఉన్నారు. What is the Jesus intention? ఆ గదిలో ఉన్నటువంటి వారికి ప్రత్యక్షం అవడానికి యేసుక్రీస్తు యొక్క ఉద్దేశం ఏమిటి? Jesus want them to come into the mountain of Galilee. ఇక ఆయన ఉద్దేశం ఏమిటంటే వారందరూ కూడా ఎక్కడికి రావాలి అంటే గలిలయలో ఉన్నటువంటి కొండ యొద్దకు రావాలి. He wanted to talk to them. వారితో మాట్లాడాలని ఆయన ఆశిస్తున్నాడు. He wanted to give them a great commission. అంత ఒక గొప్ప పరిచర్యను, ఒక గొప్ప పనిని వారికి అప్పచెప్పాలని ఆయన అనుకుంటూ ఉన్నాడు. But it took the late, but it was taking the days. కానీ ఇంత ఆలస్యం అవుతుంది ఆ పని. But they should have gone to the mountain same day itself. ఆ ఆదివారం మొట్టమొదటి ప్రత్యక్షమైనప్పుడే, ఆయన ప్రత్యక్షమైనప్పుడే వారు వెళ్ళి ఉంటే ఆ పని అప్పగించబడేది. But they did not believe God. వారు దేవుని నమ్మలేదు. So the days were extended. అందుకే దినాలు పొడిగించబడుతూ ఉన్నాయి. The same day God told 3 times. అదే దినాన దేవుడు ప్రత్యక్షమై 3 సార్లు చెప్పాడు. Again he takes the 8 days after Jesus appeared to them. అయినప్పటికీ కూడా 8 దినాలు పట్టింది మరలా వారు యేసుక్రీస్తు ప్రత్యక్షత Then పొందడానికి. Jesus was telling them, come to the mount of Galilee. I want to speak to them there. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమై వారితో చెప్పాడు, మీరు లేచి గలిలయలో ఉన్నటువంటి కొండ ఎద్దుకు రండి, నేను మీతో మాట్లాడాలి. What is the lesson we can learn from here? ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి? If we don't believe God's word, మనము దేవుని మాటను నమ్మము అన్నట్లయితే God will not give that next step. దాని తర్వాత మనకి ఏ బాధ్యత కూడా ఆయన అప్పగించాడు. God will not show us the next step. తర్వాత మనం ఏ పని చెయ్యాలో ఆయన మనకు చూపించాడు, తెలియజేయడు. If we don't believe God's word, మనము దేవుని మాటలను, వాక్యాన్ని నమ్మనట్లయితే, obey to the Lord's word, obey to the Lord's word, దేవుని మాటకు మనం విధేయత చూపిన వారమైతే, and Jesus will not teach more than what we did not know. దేవుని వాక్యానికి, మాటలకు విధేయత చూపనట్లయితే మనము దేవుడు ఆయన ఏం చేయబోతున్నాడో తర్వాత మనకి చూపించాడు. When disciples did not believe Jesus, ఎప్పుడైతే శిష్యులు ఆయన నమ్మలేదో క్రీస్తును, he tells that after that 8 days after that, దాని వలన మరలా ఆ మాట మనం చూస్తాం. ఆ తర్వాత ఎంత తర్వాత అంటే 8 దినాల తర్వాత. Our dear brothers and sisters, నా ప్రియమైన సహోదరులారా, our young people, ప్రియమైన యవనస్తులారా, and whenever God is speaking to us, ఎప్పుడైతే దేవుడు నీతో మాట్లాడుతున్నాడో, if we don't obey or believe God's word, మాట్లాడుతున్నప్పుడు నీవు ఒకవేళ
ఆ మాటలను ఆ వాక్యానికి నువ్వు లోబడనట్లయితే that means you are delaying God's plan that should happen in your life. అప్పుడు నువ్వేమి చేస్తున్నట్లంటే దేవుడు నీ పట్ల కలిగి ఉన్నటువంటి ప్రణాళికను ఆయన చిత్తాన్ని నువ్వు ఆలస్యం చేస్తూ ఉన్నావు. Sometimes many of unbelievers are delaying God's plan. If you may delay God's plan, కొంతమంది విశ్వాసులు ఏం చేస్తూ ఉన్నారంటే అనేక సార్లు దేవుని యొక్క ప్రణాళికను దేవుని యొక్క చిత్తాన్ని ఆలస్యం చేస్తూ ఉన్నారు, జరగనివ్వకుండా. we are delaying God's plan by our disobedience. ఎందుకంటే మన యొక్క అవిధేయతను బట్టి మనం దాన్ని నిర్లక్ష్యం చేస్తూ దాన్ని ఆలస్యం చేస్తూ ఉన్నాం. ఆయన We are ప్రణాళికను delaying God's plan by unfaithfulness. మన యొక్క అవిశ్వాసాన్ని బట్టి దేవుని చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చనివ్వకుండా చేస్తున్నాం. We are delaying God's plan because of the fear and the doubtness. మన కలిగి ఉన్నటువంటి అపనమ్మకాన్ని బట్టి, మనం కలిగి ఉన్నటువంటి భయాన్ని బట్టి దేవుని చిత్తాన్ని మన జీవితంలో జరగనివ్వకుండా చేస్తున్నాం. God's plan is not fulfilling in your life because you are in sinful life. దేవుని యొక్క ప్రణాళిక నీ జీవితంలో సంపూర్ణము కావడం లేదు. కారణం ఏమిటంటే నీలో ఉన్న లోపాలను బట్టి. Jesus appeared them and he rebuked them. దేవుడు వారికి ప్రత్యక్షమై వారిని గద్దించాడని చూస్తూ ఉన్నాం. What is the meaning of rebuking? గద్దించడం అంటే అర్థం ఏమిటి? Jesus rebuked the sea and the wind. దేవుడు ఆ గాలిని ఆ సముద్రాన్ని చూసి గద్దించాడు. It was so calm. It was అప్పుడు ఆయన calm. గద్దించినప్పుడు అది నిమ్మలమాయనని చూస్తాం మనం. Jesus was rebuked the evil spirit man. యేసు దెయ్యములు పట్టిన వ్యక్తిని గద్దించాడు. Come out from him. అదిగో ఆ వ్యక్తిని విడిచిపెట్టి బయటికి రా. Jesus rebuked Peter. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు పేతురును గద్దించాడు. Get behind Satan. అదిగో నా వెనుకకు వెళ్ళు, సాతానా నా వెనుకకు వెళ్ళు. I have to suffer and die for the people. నేను వచ్చిన ఉద్దేశం ప్రజలందరి నిమిత్తం పాపం క్షమాపణ నిమిత్తం ఆ కలువరి శిలువలో శ్రమ పొందాలి, మరణించాలి. Here we read Jesus rebuked many of the situation in his life. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తన జీవితంలో అనేక మందిని అనేక సార్లు గద్దించిన ఆనవాళ్లు మనం చూస్తాం. What is the meaning of rebuke? గద్దించడం అంటే అర్థం ఏమిటండి? That means sharp shutting up. తక్షణమే నోరు ముయ్యి అని అర్థం. That means don't talk more than. దానికంటే ఒక మాట కూడా ఎక్కువ మాట్లాడొద్దు అని You అర్థం. stop your behavior వెంటనే నీ ప్రవర్తన ఇతడితో ఆపు. and come back to Jesus. దేవుని యొద్దకు, యేసు యొద్దకు తిరిగిరా. Stop your sinfulness. నీ పాప జీవితాన్ని ఆపివేసేయ్. Stop your doubt. నీ యొక్క అపనమ్మకాన్ని తీసివేసేయ్. Stop తక్షణమే your unbelieving things. నీ యొక్క అపనమ్మకంతో కూడినటువంటి కార్యాలను వెంటనే నిలిపివేయ్. Stop everything and think about your life. You should not be, suppose you should be there. అన్ని పనులు పక్కన పెట్టి ముందు నీ జీవితాన్ని గురించి ఆలోచన చేసి ముందు నిర్ణయం తీసుకో, మార్చుకొని జీవితాన్ని. Most of the time Jesus is rebuking us through his words. అనేక సార్లు యేసు తన మాటల ద్వారా గద్దించినట్లుగా చూస్తున్నాం. Most of the time we tell to God, అనేక సార్లు మనం దేవునికి చెప్తూ ఉంటాం, God, you speak to me. Why you did not speak to me? అయ్యా ప్రభువా మాతో మాట్లాడయ్యా, ఎందుకయ్యా మాతో మాట్లాడలేదు? Why these things are not happening in my life? నా జీవితంలో ఈ పనులన్నీ ఎందుకు జరగట్లేదు? Why these things are not happening in my family? ఇదిగో ఇలాంటి గొప్ప కార్యాలు నా కుటుంబంలో ఎందుకు జరగట్లేదు? Why my assembly is going through so much problem? మా సంఘంలో ఎందుకయ్యా ఇన్ని శ్రమలు? It's because you did not obey. ఎందుకంటే నీ అవిధేయతే దానికి కారణం. When you believe, God will open the other door. ఎప్పుడైతే నువ్వు విశ్వసిస్తావో దేవుడు మరి ఒక ద్వారాన్ని నీ కొరకు తెరుస్తాడు. When you believe, God will give a more responsible. ఎప్పుడైతే నీవు నమ్ముతావో ఆయన మరి ఎక్కువైన బాధ్యత నీకు అప్పచెప్తాడు. When you believe, God will ask you to come to the mountain experience. ఎప్పుడైతే నీవు నమ్ముతావో నిన్ను దేవుడు గలిలయ కొండకు తీసుకువెళ్తాడు అనుభవాన్ని నీకు చూపించడానికి. When you believe, God will make you to come out from the closed door. ఎప్పుడైతే నువ్వు ఆయన నమ్ముతావో ఆ తలుపు మూసివేసిన అనుభవంలో నుండి ఆ గదిలో నిన్ను బయటికి తీసుకొస్తాడు. When you believe, God wants to appear you in the world. ఎప్పుడైతే నీవు దేవుని నమ్ముతావో నిన్ను ప్రపంచంలో కొత్తగా ఆయన ప్రత్యక్షపరుస్తాడు. When you believe, God wants you to face the challenges of this world. ఎప్పుడైతే నీవు దేవుని నమ్ముతావో ఈ లోకంలో అనేక సవాలును అనేక పరిస్థితులను ఎదుర్కోవడానికి దేవుడు నిన్ను నడిపిస్తాడు. When all 11 believed Jesus has risen. ఎప్పుడైతే ఆ 11 మంది అందరూ కూడా యేసు లేచి ఉన్నాడు పునరుత్థానుడయ్యాడని నమ్మారో Jesus asked them, come out and come to the mountain of Galilee. ఇప్పుడు యేసు వారికి చెప్పాడు, వారిని ఆజ్ఞాపిస్తున్నాడు, బయటికి రండి, మీరు గలిలయకు వచ్చి ఆ కొండ ఎద్దుకు రండి. There we read that come to the Matthew's Gospel chapter 28 దీనికి మనం మత్తయి సువార్త 28వ అధ్యాయానికి వచ్చినట్లయితే and verse 16 we read. 28వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదివినట్లయితే, Then the 11 disciples went away into Galilee to the mountain which Jesus had appointed for them. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోనికి కొండకు వెళ్ళిరి. That Jesus was giving the great commission.
ఇక్కడ యేసు ఒక గొప్ప పరిచర్యను వారికి అప్పచెప్తూ ఉన్నాడు. Here we read verse 18, 19, 20, the Great Commission. 18, 19, 20 వచనాలు మనం చదివినట్లయితే ఆ అప్పగించబడబోతున్నటువంటి గొప్ప పరిచర్య ఏమిటో మనకి ఇక్కడ All అర్థమవుతుంది. authority I have given unto me. అదిగో నాకు ఇవ్వబడినటువంటి సర్వాధికారము, All authority has given unto me. నాకు ఇవ్వబడినటువంటి అధికారము, Go and make disciples. నాకు ఇవ్వబడినటువంటి అధికారం చేత నేను మిమ్మల్ని పంపిస్తున్నాను, మీరు వెళ్ళి సమస్త ప్రజలు నాకు శిష్యులుగా మార్చండి అని చెప్పాడు. When it happened? ఎప్పుడు జరుగుతుందండి ఆ పని? When they received Great Commission? ఎప్పుడు ఆ గొప్ప పరిచర్య ముగించబడుతుంది లేదా సంపూర్ణం చేయబడుతుంది? When Great Commission was given to them, when? ఎప్పుడు ఈ పరిచర్య వారికి అప్పచెప్పబడింది? ముందు. Only everyone believed was Jesus has risen. ఎప్పుడు అప్పగించబడింది అంటే వారిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా యేసును నమ్మినప్పుడే అప్పగించబడింది. Until that, after the word is mentioned. అందరూ నమ్మేంత వరకు కూడా ఒక పదాన్ని పదే పదే మనం చూస్తాం, ఏమిటంటే ఆ తరువాత, ఆ తరువాత, ఆ తరువాత. Dear brothers and sisters, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, you may delay God's eternal plan in your life. దేవుడు కలిగి ఉన్నటువంటి నిత్యత్వముతో కూడినటువంటి ప్రణాళికను నీ జీవితంలో జరగకుండా నీవు ఆలస్యం చేస్తున్నావా? But you cannot destroy God's plan. కానీ ఆలస్యం చేయగలవేమో, కానీ దేవుని ప్రణాళికను మాత్రం నీవు నాశనం చేయలేవు. You can delay God's plan, but you cannot destroy God's plan. దేవుని చిత్తాన్ని నీవు నెరవేర్చడానికి ఆలస్యం చేస్తావేమో, కానీ ఆయన చిత్తం జరగకుండా మాత్రం ఉండదు. God will fulfill it. దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. But when you believe in the right time, కానీ ఎప్పుడైతే నువ్వు సరైన సమయంలో నమ్మినట్లయితే God will give and open the door and He will commission everything at the right time itself. ఆ సమయంలోనే, ఆ సరైన సమయంలోనే దేవుడు ద్వారాలు తెరుస్తాడు, నిన్ను బయటికి తీసుకొస్తాడు, గొప్ప పనిని నీకు అప్పగిస్తాడు. I want to ask you another question. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. In which mountain God was given them the Great Commission? ఏ కొండ దగ్గర దేవుడు ఒక గొప్ప పనిని పరిచర్యను అప్పగించాడు? Go and preach gospel. వెళ్ళి సువార్తను ప్రకటించు. That this great commandment and great commission, where, in which mountain they were received? They received. ఈ గొప్ప పని, ఈ గొప్ప పరిచర్యను వారు ఎక్కడ పొందుకున్నారు? ఏ కొండ యొద్ద పొందుకున్నారు? Moriah, Galilee. గలిలయ కొండ. Which mountain? Mountain which is in Galilee, not Galilee mountain. ఇక్కడ వ్రాయబడినటువంటి మాట గలిలయలో ఉన్నటువంటి కొండ, ఆ కొండ గలిలయ కాదు. Which mountain? Olive. So I'm not sure, because mountain cannot move from Jerusalem to Galilee, isn't it? నాకు తెలిసి కొండ ఇప్పుడు యెరూషలేము నుంచి గలిలయకి వెళ్ళదు. Because Mount Olive is in Jerusalem. ఎందుకంటే ఒలీవల కొండ అనేది ఆ యెరూషలేము ప్రాంతంలో ఉంది. Now God is asking them to come into Galilee, ఇప్పుడు upper region. యేసుక్రీస్తు ప్రభువారు ఏమని చెప్పాడంటే అక్కడ ఉన్న వారిని ఎగువన ఉన్న ప్రాంతం, పైన ఉన్నటువంటి ప్రాంతమైన గలిలయ ప్రాంతానికి రమ్మన్నాడు. Because we all remember Jesus' ascension. ఎందుకంటే మనందరం గమనించగలం ఏమిటంటే యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం. That is mentioned in Acts chapter 1. ఆ పునరుద్ధానం ఎక్కడ లేదా ఆయన ఆరోహణమై వెళ్ళిన విధానం ఎక్కడ మనం చూస్తామంటే అపోస్తలుల కార్యగ్రంథం 1వ అధ్యాయంలో చూస్తాం. Jesus ascended to heaven. That happened on the Mount of Olive. యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమై పరలోకానికి వెళ్ళాడు. ఏ కొండ మీద నుండి అంటే ఒలీవల కొండ మీద నుండి. But the Great Commission was given to Jesus. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అప్పగించిన ఆ గొప్ప పరిచర్య ఎక్కడ అప్పగించాడంటే that is in the one of the mountain of Galilee. అది ఎక్కడ అంటే గలిలయ ప్రాంతంలో ఉన్న కొండలలో ఒక కొండ. We do not know the name of the mountain. మనకి ఆ కొండ పేరేమిటో తెలియదు. We do not know which mountain Jesus asked them to come. ఏ కొండ యొద్దకు వారిని రమ్మని పిలిచాడో యేసుక్రీస్తు ప్రభువారు, ఆ కొండ ఏమిటో మనకు తెలియదు. But that is sure that is not Mount of Olive, because Mount of Olive is in Jerusalem. ఆ కొండ పేరు మనకి తెలియదు, కానీ ఖచ్చితంగా చెప్పొచ్చు అది ఒలీవల కొండ మాత్రం కాదు, ఎందుకంటే అది యెరూషలేములో ఉంది. Yes, because they received the Great Commission in the Mount of Galilee. ఆ గలిలయలో ఉన్నటువంటి ఆ కొండ యొద్ద వారు గొప్ప పనిని పొందుకున్నారు. After they came down, ఆ పరిచర్యను, ఆ పనిని వారు పొందుకున్న తర్వాత వారు కిందకి దిగి వచ్చారు. After few days, Jesus asked them to come to the Mount of Olive.
కొన్ని దినాల తర్వాత మరలా యేసుక్రీస్తు ప్రభువారు వారిని ఒలీవల కొండ యొద్దకు రమ్మన్నాడు. There he was telling the final words to them. అక్కడికి వచ్చిన తర్వాత చివరి మాటలు యేసుక్రీస్తు ప్రభువారు వారికి చెప్పి, That is mentioned in the Acts chapter 1 and verses 1 to 30 or 20. అక్కడ అపోస్తలుల కార్యగ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 20వ వచనాల వరకు మనం చదివితే ఆయన ఆరోహణమై వెళుతూ చెప్పిన మాటలు మనం There చూస్తాం. Jesus was ascended to heaven. అక్కడ ఒలీవల కొండ మీద నుండి ఆయన ఆరోహణమై పరలోకానికి వెళ్ళిపోయాడు. The point is, ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, why the mountain is mentioned? ఎందుకు ఇక్కడ ఆ కొండను పేరు ప్రస్తావించబడలేదు? So many mountains mentioned in the Bible. అనేక కొండల గురించి దైవగ్రంథమైన బైబిల్లో ప్రస్తావించబడ్డాయి కదా. God asked Abraham to come to mountain of Moriah. అక్కడ ఆ దేవుడు Moriah. Abraham. సారీ దేవుడు అబ్రహామును పిలిచాడు. ఎక్కడికి రమ్మని పిలిచాడు? మోరియా పర్వతం మీదకు రమ్మని. God called Moses to the ministry on the mountain of Horeb. హోరేబు కొండ దగ్గర మన దేవుడు మోషేను పరిచర్య కొరకు పిలిచాడు. Moses got 10 commandments and other commandments in the Sinai, Mount of Sinai. సినాయి పర్వతం మీద మోషే దేవుని యొద్ద నుంచి 10 ఆజ్ఞలు మరి ఇతర ఆజ్ఞలు కూడా పొందుకున్నాడు. Elijah was strengthened in the Mount of Horeb. హోరేబు కొండ మీద ఏలియా బలము పొందుకున్నాడు. And come to the New Testament. ఇప్పుడు మనం కొత్త నిబంధనకు వస్తే, Those who are writing, I'm telling for them. ఎవరైతే రాసుకుంటున్నారో వారికి సహాయకరంగా నేను చెప్తున్నాను. Matthew chapter 5, 1 to 3. మత్తయి సువార్త 5వ అధ్యాయం. When all the people and the disciple came into the mountain, ప్రజలందరూ తక్కిన శిష్యులందరూ కూడా కొండ ఎత్తుకు వచ్చినప్పుడు Jesus preaching to them. ఆ కొండ మీద ఆయన చేసిన ప్రసంగం మనకి తెలుసు కదా. That we know, isn't it? The mountain of messages, chapter 5, 6, 7. 5, 6, 7 మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో ఉన్నటువంటి ఆయన చేసిన కొండ మీద ఉన్న ప్రసంగం మనకి తెలుసు. Yeah, the life principle was taught there in the mountain. ఆ కొండపైనే ఆయన అనేక బోధలు చేశాడు. The life principles, the needed principles. మన జీవితాలకు అవసరమైన అనేక సూత్రాలు, అనేక రకమైనటువంటి మాటలు ఆ కొండపై ఆయన ప్రసంగంలో తెలియజేశాడు. Matthew chapter 14 verses 20 to 23. మత్తయి సువార్త 14వ అధ్యాయం 21వ వచనం నుంచి 20 to 23. 20వ వచనం నుంచి 23వ వచనం వరకు మనం చదివితే, There we read Jesus fed 5,000 men, more than 5,000 men. అక్కడ మనం యేసుక్రీస్తు ప్రభువు కొండ మీద ప్రసంగం చేసిన తర్వాత 5,000 మందికి పైచిలుక మందికి ఆయన 5 రొట్టెలు 2 చేపలు పంచిపెట్టిన విధానం కూడా చూస్తాం. And after that miracle, Jesus went to the mountain and he was praying alone. ఆ సూచక్రియ చేసిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువు ఏకాంతముగా కొండ మీదకు వెళ్లి ప్రార్థన చేసినట్లుగా చూస్తాం. And again Matthew chapter 15, ఆ తర్వాత మత్తయి సువార్త 15వ అధ్యాయంలో verses 29 and 30. 29, 30 వచనాలు మనం గమనించినట్లయితే, After Jesus prayed in the mountain, he was coming down from the mountain. ఆయన కొండ మీద ప్రార్థన ముగించుకొని తిరిగి కిందకి వచ్చిన తర్వాత People brought all the sick people to him. ప్రజలందరూ అనేక మంది అనారోగ్యతతో ఉన్నటువంటి మనుషులను ఆయన వద్దకు తీసుకొచ్చారు. Jesus healed all the sick people after coming from the mountain. ఆయన కొండ మీద నుంచి దిగి వచ్చి ఆ రోగస్తులందరినీ కూడా స్వస్థపరిచినట్లుగా చూస్తాం. We know the Transfiguration mountain. ఆ తర్వాత రూపాంతరం చెందిన కొండను కూడా మనం చూస్తాం. Jesus appeared before them, the transfigured. ఆ రూపాంతరం చెందక ముందు ఆయన కొండ మీద వారికి ప్రత్యక్షమయ్యాడు. How he will be in the 1,000 years, he appeared before the 3 disciples. ఆ తర్వాత ఆ ముగ్గురు శిష్యులు ఎదుట ఆయన 1000 ఏళ్ల పాలనలో ఆయన అలాగూ ఉండబోతున్నాడు వారికి ప్రత్యక్షంగా చూపించాడు. That is mentioned in Matthew chapter 17 verses 1 to 13. మత్తయి సువార్త 17వ అధ్యాయం 1 నుంచి 13వ వచనం వరకు ఆ మాటలు మనం చూస్తాం. That called the Mount of Transfiguration. అది రూపాంతరం చెందినటువంటి కొండ అని మనం పిలుస్తాం. Here we read many mountains. ఇక్కడ మనం అనేక కొండల గురించి ఇప్పుడు చూసాం కదా. Jesus went and prayed in the mountain. యేసుక్రీస్తు ప్రభువు వెళ్ళి ప్రార్థించాడు కొండల మీద. Even in the Old Testament, saints and the leaders asked God asked them to come into the mountain. పాత నిబంధనలో కూడా అనేక మంది భక్తులను, అనేక మంది ప్రవక్తలను ఆయన పనిని అప్పగించడానికి లేదా ఆయన అనేక పనులు అప్పగించడానికి వారిని కొండ మీదకి రమ్మని ఆయన ఆజ్ఞాపించాడు. Mountain in biblical context often respect the place of divine. ఇక్కడ ఆ కొండలను మనం గమనించినప్పుడు బైబిల్ ప్రకారంగా ఆత్మీయంగా ఆ అర్థాన్ని మనం గ్రహించినట్లయితే కొండ అనగా ఎత్తైన స్థలం, గొప్ప స్థలం అని మనం చూస్తాం. It is the divine encounter. God speaks to one another. దేవుడు మనుషులతో ముఖాముఖిగా మాట్లాడేటువంటి ఒక గొప్ప ప్రదేశము. People got the spiritual strength, spiritual elevation. అక్కడ ఆ దైవికమైనటువంటి ఆ ప్రదేశములో భక్తులు ఆత్మీయంగా growing, ఆత్మ సంబంధమైనటువంటి బలమును వారు పొందుకుంటారు. And they were connected with God and His word.
ఆ ప్రదేశాలలో ఆయన చెప్పిన మాటల ద్వారా వారు దేవునితో ఎంతగానో సంబంధం కలిగి దగ్గర అయ్యేవారిగా ఉంటారు. Mountains are places of prayer. కొండలు ప్రార్థించే స్థలాలుగా మనం చూసాం. They are places of healing. అంత మాత్రమే కాదు, అవి స్వస్థపరచబడేటువంటి స్థలాలుగా కూడా మనం చూసాం కొండలని. They are places of revelation. ప్రత్యక్షతను కనబరిచేటువంటి స్థలాలుగా కూడా కొండలు మనం చూసాం. Places of commissioning the work of God. గొప్ప విలువ కలిగినటువంటి దేవుని పనిని, దేవుని పరిచర్యను అప్పగించే చోటు కూడా కొండల యొద్ద అని మనం చూసాం. The great men, wherever God used, they were before God used them, they asked him to come into the mountain. ఎంతో మంది గొప్ప వ్యక్తులను ఆయన గొప్పగా వాడుకునే ముందు వారిని కొండ యొద్దకు రమ్మని ఆయన ఆజ్ఞాపించాడు. What is the mountain called? కొండను మనం ఏమని It is a చెప్పగలం? place of prayer and healing and connected with God. ఏమని చెప్పగలమంటే ఆ కొండ అనే ప్రదేశం ఏమిటి అంటే అది ప్రార్థించే స్థలము, స్వస్థపరచబడే స్థలము, అంత మాత్రమే కాదు దేవునికి దగ్గర అయ్యేటువంటి స్థలము. Do you have that experience? ఈ అనుభవాన్ని నీ జీవితాల్లో కలిగి ఉన్నావా? My father, when we were childhood, we came to Tirupati mountain for 36 years. My father came. Tirupati mountain. Worshipping idols. 36 సంవత్సరాల క్రితం మా నాన్నగారు తిరుపతి కొండ యొద్దకు వెళ్ళాడు. 36 years. Each year he used to come. Up to 36 years they were coming to the Tirupati mountain. 36 సంవత్సరాలు ఏ సంవత్సరం కూడా మిస్ కాకుండా క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా దర్శనం చేసుకునే వాళ్ళు తిరుపతి దగ్గరికి వెళ్ళి. They did not find any peace there. వెళ్ళారే కానీ అక్కడ ఏ మాత్రము సమాధానం పొందుకోలేదు మా They did నాన్నగారు. not get any revelation there. మా తల్లిదండ్రులు ఏ మాత్రం అక్కడ ఏ ప్రత్యక్షతను వారు పొందుకోలేదు. They spent lot of money in the temple offering box. ఆ కానుకల పెట్టెలో ఆ నిధిలో ఎంతో డబ్బును వేసేవాళ్ళు కానీ After coming from the mountain, my father and mother used to fight with each other. ఆ కొండ దగ్గర నుంచి కిందకు వచ్చేటప్పుడే మా అమ్మకి మా నాన్న గొడవ అవుతా ఉండేది. There was no peace in a family. అంటే వాటి వల్ల ఉపయోగం లేదు, వాటి వల్ల మాకు ఏ సమాధానము నెమ్మది లేదు మా కుటుంబాలలో. My father name is Govindan. మా నాన్నగారి పేరు గోవింద. That God name only my grandparent gave to my father. మా తాతగారు మా నాన్నకి ఆ పేరే పెట్టారు, ఆ కొండ మీద ఉన్న పేరే పెట్టారు గోవిందప్ప అని. Now he got a salvation. కానీ ఇప్పుడు మా నాన్నగారు రక్షించబడ్డారు. He started a 2 assembly in Chennai. అక్కడ 2 సంఘాలు స్థాపించబడటానికి కూడా కారణమయ్యారు చెన్నై పట్టణంలో. Through their spiritual growth, I accepted Christ in my 9th standard. వారి ఆత్మీయ ఎదుగుదల కారణంగానే నేను కూడా యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించాను. ఎప్పుడంటే నా 9వ తరగతి వయసులో. I also sensed of God's calling. నేను కూడా దేవుని పిలుపును పొందుకున్న తర్వాత I am also committing my life and preaching and teaching in the God's ministry. నేను కూడా నా జీవితాన్ని సంపూర్ణముగా దేవుని సేవకు, దేవుని పరిచర్యకు అప్పగించుకున్నాను. Why I am telling? ఎందుకు ఈ సంగతి అంతా నేను చెప్తున్నాను? The boldness we can get in the presence of God. ఈ ధైర్యం లేదా ఈ పని ఎప్పుడు మనం కలిగి ఉంటామంటే కేవలము దేవునితో ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడే. The solution for the problem we can get in the mountain, the presence of God. ఇక్కడ సమస్యలకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుందంటే కొండల యొద్ద, అంటే దేవుని సన్నిధిలోనే. Why it is a mountain? Why mention a mountain? ఎందుకని ఇక్కడ కొండ అని ప్రస్తావించబడింది? It is a high place. కొండ అనగానే ఎత్తైన స్థలము. God lives in a high place. దేవుడు ఎక్కడ ఉంటాడు అంటే ఎత్తైన స్థలములోనే ఉంటాడు. Every believer wants to have an experience of the mountains experience. ప్రతి విశ్వాసి కూడా తన జీవితంలో ఆ కొండ అనుభవాన్ని ఒకసారైనా పొందుకోవాలని ఆశిస్తూ ఉంటారు. That means after this meeting we have to go to the mountain, isn't it? అంటే దీని ఉద్దేశం ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత మనందరం మేదరమెట్టల దగ్గర కొండ ఎక్కాలనా? We no need to go to the mountain, climb the mountain. మనం కొండ అక్కడికి వెళ్ళి కొండ ఎక్కాల్సిన అవసరం లేదు. Get everything aside. మనతో ఉన్న ప్రతి లోక సంబంధమైన వాటిని పక్కకి నెట్టివేయి. Get your job aside. నీ యొక్క ఉద్యోగాన్ని పక్కన పెట్టు. Get your few hours, your family aside. కొద్ది గంటలు, కొద్ది నిమిషాలు నీ కుటుంబాన్ని తీసి పక్కన పెట్టు. I know brothers, you are so busy, 24 hours busy in the ministry of God. నాకు తెలుసు సహోదరులారా, మీరు దేవుని పనిలో 24 గంటలు బిజీగానే ఉంటారు. Every day you have a ministry. ప్రతిరోజు మీకు ఏదో ఒక పరిచర్య ఉంటుంది. 24 hours, 365 days you have a ministry. 24 గంటలు సంవత్సరానికి 365 రోజులు మీరు ఏదో ఒక పని, ఏదో ఒక పరిచర్య కలిగి ఉంటారు. But few hours you keep everything aside. కానీ కొన్ని గంటలు ఆ ప్రతి విషయాలను కూడా పక్కన పెట్టండి. Come to the presence of God alone. రండి, ఏకాంతముగా దేవుని సముఖానికి, దేవుని సన్నిధికి రండి. And there you read Bible again. ఆ సమయంలోనే దేవుని వాక్యాన్ని నీవు చదువు. There you pour your heart in the presence of God. అక్కడ నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించు. God strengthen me, O Lord. దేవుడు, ప్రభువా నన్ను బలపరచు నాయన. I don't have strength. నాకు బలము లేదు. I cannot lead assembly with my knowledge and my wisdom.
నాకున్న జ్ఞానము చేత నాకున్న తెలివి చేత నేను సంఘాన్ని నడిపించలేనయ్యా. Whenever we come to the presence of God, ఎప్పుడైతే మనం అలా దేవుని సన్నిధికి వస్తామో God strengthened us. దేవుడు మనల్ని బలపరుస్తాడు. You know one thing? మీకు ఒక విషయం తెలుసా? When disciples went to the mountain of Galilee, ఎప్పుడైతే శిష్యులు గలిలయలో ఉన్నటువంటి ఆ కొండ యొద్దకు వెళ్ళారో they got this great revelation there. అక్కడ గొప్ప ప్రత్యక్షతను వారు చూడగలిగారు. They got the authority in the name of Jesus. యేసుక్రీస్తు నామమున గొప్ప అధికారాన్ని వారు పొందుకున్నారు. When they came out, they were preaching gospel. వారు దిగి వచ్చిన తరువాత వారు సువార్తను ప్రకటించడం ప్రారంభించారు. When the locked room Jesus appeared there, మొదటిసారిగా యేసు శిష్యులకు ప్రత్యక్షమైనప్పుడు తలుపు వేసుకొని వారు గదిలో కూర్చున్నప్పుడు వారి మధ్య ప్రత్యక్షమయ్యాడు కదా. you know what Jesus was telling to them? అప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చెప్పారో మనకు తెలుసా? First time, one was missing. Thomas was not there. ఆ రోజు ప్రత్యక్షమైన రోజు వారిలో ఒక వ్యక్తి లేడు. ఎవరు అంటే తోమా. And there God was telling the two things. అక్కడ దేవుడు రెండు విషయాలు వారికి చెప్పాడు. Come to the John's Gospel, chapter 20. రండి ఒకసారి యోహాను సువార్త 20వ అధ్యాయాన్ని తెరవండి. And verse 21. 20వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదివినట్లయితే, And Jesus said to them, again, peace to you, as the Father has sent me, I also send you. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను. In verse 22 and 23, two things are mentioned. 22వ వచనం 23వ వచనంలో మనం చదివితే రెండు విషయాలు అక్కడ దేవుడు చెప్పాడు. In verse 22 we read that receive Holy Spirit. 22వ వచనంలో మనం చూస్తే ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. Verse 23 we mentioned, 23వ వచనంలో ఏమని ప్రస్తావించాడు? if you forgive the sins of any, they are forgiven them. మీరు ఎవరి పాపములైతే క్షమింతురో అని వారిని క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలుచుండరో అవి నిలిచి ఉండని వారితో చెప్పాడు. Brothers and sisters, ప్రియమైన సహోదరి సహోదరులారా, listen carefully these words. జాగ్రత్తగా ఈ రెండు వచనాలు గమనించండి. The Holy Spirit will make us understand these words. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రెండు విషయాలను అర్థం చేసుకోవడానికి మనకి జ్ఞానం అనుగ్రహించును గాక. Before getting the Great Commission, గొప్ప పరిచర్య, ఆ గొప్ప పని ఆయన అప్పగించే ముందు, before disciples go into the world, వారు ప్రపంచంలో లేదా లోకము నలుమూలలకు పంపబడే ముందు, before they go and preach the gospel, వారు సువార్త ప్రకటించడానికి వెళ్ళక ముందు Jesus was telling them to receive Holy Spirit. వీటన్నిటికంటే ముందు యేసు వారితో ఏమని చెప్తున్నాడంటే, మీరు పరిశుద్ధాత్మని పొందండి. In Ephesians chapter 1 verse 13 we read, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం మనం చదివినట్లయితే, when we believe the gospel, ఎప్పుడైతే మనం సువార్తను నమ్మి అంగీకరిస్తామో, and at that time itself the Holy Spirit given to our heart, ఆ సువార్తను నమ్మి యేసునందు విశ్వాసం ఉంచిన క్షణానే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో నివసిస్తాడు. Holy Spirit was given to the all who have saved. ఎవరైతే రక్షించబడిన వారు ఉన్నారో వారందరూ కూడా పరిశుద్ధాత్మని పొందుకున్న వారే. Before going into this world, ఈ లోకంలోకి వెళ్లే ముందు, before coming to the preaching, దేవుని వాక్యం లేదా బోధించడానికి నువ్వు లేచే ముందు, before going to this go and serve the God, యేసుక్రీస్తు లేదా దేవుని సేవించే ముందు, before facing your problem, నీ సమస్యను నువ్వు ఎదుర్కొనే ముందు, are you sure, are you filling up with the Holy Spirit? నీవు నిశ్చయము కలిగి ఉన్నావా? పరిశుద్ధాత్మని పొందుకొని పరిశుద్ధాత్మ చేత నిండుకొని ఉన్నావని? We no need to pray for so long. Fill me with the Holy Spirit, fill me with the Holy Spirit. No need to pray. మనమేమి గంటల కొద్ది ప్రార్థించాల్సిన అవసరం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు నాకు అనుగ్రహించండి లేదా మమ్మల్ని నింపండి పరిశుద్ధాత్మ చేత ప్రార్థించాల్సిన అవసరం లేదు. Filling of the Holy Spirit is not the sign of the speaking in tongues. ఆ భాషలతో మాట్లాడటం కాదండి పరిశుద్ధాత్మ దేవుని పొందుకోవడం అంటే. Filling of the Holy Spirit is not the sign of the dancing. పరిశుద్ధాత్మ చేత నింపబడటం అంటే పిచ్చి గొంతులుగా ఎగరడం కాదు. Filling of the Holy Spirit is showing your Christ likeness love to others. పరిశుద్ధాత్మ చేత నింపబడటం అంటే అర్థం ఏమిటంటే, నీ ద్వారా క్రీస్తు ప్రేమను అనేక మందికి నువ్వు చూపించే వ్యక్తివై That ఉన్నావు. is the filling of the Holy Spirit. అది పరిశుద్ధాత్మ చేత నింపబడటం అంటే. What the work of the Holy Spirit? ఏమిటి పరిశుద్ధాత్మ చేసే పని ఏమిటి? Holy Spirit will teach you what was taught by Jesus. యేసు చేత ఏ విషయమైతే బోధించబడాలో ఆ విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నీ చేత బోధిస్తాడు ఈ లోకానికి. Holy Spirit will teach and remind you how we have to live a Christian life. మనము క్రైస్తవులుగా ఎలాగూ జీవించాలో పరిశుద్ధాత్మ దేవుడు పదే పదే మనకు బోధిస్తాడు. అంత మాత్రమే తెలియజేస్తూ జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. What Holy Spirit will do? పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని ఏమిటి? The Holy Spirit will help us to live like Christ. పరిశుద్ధాత్మ దేవుడు మనం క్రీస్తు వలె జీవించడానికి సహాయం చేస్తాడు. That is what we read here. అదే ఇక్కడ మనం చదువుకున్నాం. Jesus told the disciples,
యేసుక్రీస్తు ప్రభు శిష్యులతో ఇలాగ చెప్పాడు, receive Holy Spirit. పరిశుద్ధాత్మని పొందండి. Then the second commandment is, దాని తర్వాత రెండవ ఆజ్ఞ ఏమిటి అంటే, if you forgive the sins of anyone, he will forgive them. మీరు ఎవరి పాపములైతే క్షమిస్తారో వారి పాపములు క్షమించబడతాయి. Why Jesus was telling about the forgiveness? ఎందుకు క్షమించబడటం గురించి యేసుక్రీస్తు ప్రభువు He చెప్తున్నారు? was telling many things, you know. ఆయన చాలా విషయాలు చెప్తున్నాడు కదా. Why he was telling about the forgiveness in the same day, resurrection day. కానీ అదే ప్రత్యక్షత, ఆయన తిరిగి పునరుద్ధరణ లేచిన అదే ఆదివారం దినాన ఈ క్షమించబడడం అనే దాని గురించి ఎందుకు చెప్పాడు? Because they were seeing the crucified Jesus. ఎందుకంటే వారు సిలువ వేయబడినటువంటి క్రీస్తును చూస్తూ ఉన్నారు. The wounds are there in the hand of Jesus. వారి కళ్ళకు క్షుణ్ణంగా కనిపిస్తున్నాయి ఆయన గాయాలు, చేతిలో ఉన్నటువంటి గాయాలు. The wounds were there in the head and everywhere in the body. ఆయన తల మీద చేయబడినటువంటి గాయాలు, ఆయన శరీరం అంతా నిలువెల్లా గాయపరచబడిన శరీరాన్ని వారు కళ్ళారా చూస్తున్నారు. The first time the Jesus, when disciples were seeing the Jesus, it was not before they saw. The first time they were seeing the Jesus, it was not before they were seeing the 3.5 years. ఇంతకు ముందు 3.5 సంవత్సరంలో యేసుక్రీస్తును వారు చూశారు కదా, అలా కనిపించట్లేదు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు, మొదటి ప్రత్యక్షతను There ఇచ్చినప్పుడు. was no wound in the body of Jesus. మొదట చూసినప్పుడు వారు ఆయన చూసినప్పుడు ఆయన శరీరంలో ఏ గాయములు వారు చూడలేదు. He was so beautiful. ఎంతో అందముగా ఉన్నాడు. And he was everywhere walking and healing everyone. ఆ 3.5 సంవత్సరంలో అనేక ప్రాంతాలకు ఆయన ప్రయాణము చేస్తూ అనేక మందిని స్వస్థపరిచిన వాడిగా ఉన్నాడు. First time disciples were seeing the resurrected body of Jesus in the wound in the resurrected body. కానీ ఇక్కడ మొట్టమొదటిసారిగా పునరుద్ధరణమైనటువంటి ఆ ప్రభు దేహాన్ని, గాయములతో నిండిన ఆ దేహాన్ని వారు చూస్తున్నారు. It is for our sins. ఎవరి కొరకు? మన పాపముల కొరకే కదా. It is for the forgiveness of our sins. మా పాప క్షమాపణ కొరకే కదా. It is for the forgiveness of the disciples' sin. అది ఆ శిష్యుల యొక్క పాప క్షమాపణ కొరకే కదా. Jesus appeared before them. ఆయన ప్రత్యక్షమయ్యాడు ఇలాగ వారి He యొద్ద. was telling to them, ఇలాగ చెప్తున్నాడు వారితో, receive Holy Spirit. పరిశుద్ధాత్మని పొందండి. Holy Spirit will help you to live like me. ఆ పరిశుద్ధాత్మ దేవుడే నాలా జీవించడానికి మీకు సహాయం చేస్తాడు. First character is forgiveness. మొట్టమొదటి లక్షణం ఏమిటి అంటే ఆయనది Is there forgiveness? క్షమించడం. Is there forgiveness in your life? ఆ క్షమించడం అనే గుణం నీ జీవితంలో ఉందా? Is there any bitterness in your heart between yourself and the co-workers? నీ సహచరులతో గాని, నీ బంధువులతో గాని, ఇతర వ్యక్తులతో ఏదైనా కొంచెం ద్వేషము కలిగి ఉన్నావా నీ హృదయంలో? Still are you angry on your husband or wife? నీ భర్త మీద గాని, నీ భార్య మీద గాని ఇంకా నీ కోపం ఉందా నీ హృదయంలో? Are you able to forgive them? వారిని క్షమించగలుగుతున్నావా నువ్వు అసలు? Are you able to love them again? వారిని తిరిగి మరలా ప్రేమించే సామర్థ్యం నీకుందా? Are you able to pray for them for spiritual growth and the blessings? వారి ఆత్మీయ ఎదుగుదల కొరకు, వారి యొక్క దీవెనల కొరకు ప్రార్థించేటువంటి హృదయం నీకుందా? It's not there. ఒకవేళ అది లేకపోతే, If you don't forgive, నీవు క్షమించలేకపోతే, if you don't pray for others, ఇతరుల కొరకు నీవు ప్రార్థించలేకపోతే, if you don't have a mercy and forgiveness, ఇతర పట్ల దయగలిగి గాని క్షమించే గుణము గాని నీకు లేకపోతే, still if you have a bitterness, hardness of heart in your mind, ఇంకా నీ హృదయంలో ఆ కఠినత్వము, ఆ ద్వేషము నీవు కలిగి జీవిస్తే, you will not have the experience, mountain experience. కొండ మీద అనుభవాన్ని నీ జీవితంలో నువ్వు చూడలేవు. God will not give you further commandment. అది ఆజ్ఞను దేవుడు నీ జీవితంలో నీకు అనుగ్రహించడు. God will not give you the next step. తర్వాత క్రియ ఏమిటో నీ జీవితంలో ఆయన చూపించడు. God will not strengthen you to go into the world. God will not use you to powerful tool in the hand of God. ఈ లోకంలోనికి వెళ్ళి దేవుని బలమైన పనిముట్టుగా నీవు వాడబడటానికి దేవుడు నిన్ను పంపడు. Commit yourself to Holy Spirit. నీవు అప్పగించుకో పరిశుద్ధాత్మ దేవునికి. Lord, fill me with your Holy Spirit. నీ హృదయాన్ని పరిశుద్ధాత్ముడి చేత నింపుకో. Let your Spirit help us to live like your Son, Lord Jesus Christ. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసిస్తున్న ఆ దేవుడు ఖచ్చితంగా నిన్ను యేసుక్రీస్తు వలె జీవింపజేయడానికి సహాయం చేస్తాడు. That is the goal and purpose of each one of our Christian life. ఇది మనందరి జీవితాల్లో వ్యక్తిగతంగా ప్రతి క్రైస్తవుని జీవితంలో ఉండే అవసరమైన బాధ్యత. Come to the mountain. రండి, కొండ ఎద్దుకు రండి. That means the presence of God. అంటే దేవుని సన్నిధికి, దేవుని commit everything in the life in the hand of God. ఆ దేవుని సన్నిధికి వచ్చి నీ జీవితంలో ప్రతిదీ ఒప్పుకో, ఆయనకు అప్పగించిన జీవితాన్ని. Tell them, Lord, I cannot do it, Lord. చెప్పు దేవునితో, ప్రభువా నేను చేయలేనయ్యా ఈ పని. My flesh is not allowing them to love others. మాంసముతో కూడా ఈ శరీరం నన్ను అనుమతించడం లేదు ఇతరులను ప్రేమించడానికి. My flesh is not allowing to forgive my husband and my wife.
నా శరీరం అంగీకరించడం లేదు ప్రభా, నా భార్యను క్షమించడానికి లేదా నా భర్తను క్షమించడానికి Help me, Lord. అయ్యా సహాయం I చేయి want నాయనా. to live like you. నీలాగా నేను జీవించాలి ప్రభా. And let pure and purge me and cleanse my life from all my sins. అదిగో నా జీవితంలో ఉన్నటువంటి ప్రతి అపరాధం నుండి పాపం నుండి నన్ను విడిపించిన ఆయన. I want to live a holy life. అయ్యా పరిశుద్ధమైన జీవితాన్ని నేను And you జీవించాలి. pray in the presence of God. ఈ ప్రార్థన నీవు దేవుని సన్నిధిలో చేస్తావా? God will strengthen you. ఖచ్చితంగా దేవుడు నిన్ను బలపరుస్తాడు. When they had received the Holy Spirit, ఎప్పుడైతే వారు పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్నారో, when they were ready to forgive one another, ఎప్పుడైతే వారు ఇతరులను క్షమించడానికి బలము పొందారు, సిద్ధపడ్డారు, they had a mountain experience. వారు కొండ అనుభవాన్ని కలిగి ఉన్నారు. They got a great commission. ఆ కొండ అనుభవాన్ని పొందుకున్న తర్వాత ఒక గొప్ప పనిని వారు పొందుకున్నారు. Come to Acts chapter 2. ఇప్పుడు అపోస్తుల కార్యం గ్రంథం 2వ అధ్యాయానికి వస్తే మనం I will tell this and close it here. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. When Peter was preaching there, అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో పేతురు ప్రసంగిస్తూ ఉన్నప్పుడు నిలబడి how many saved there? ఎంతమంది రక్షించబడ్డారు ప్రియులారా? 3,000 people were saved and added into the assembly of God. ఇంచుమించు 3,000 మంది రక్షించబడి బాప్తిస్మము ద్వారా సంఘములో చేర్చబడ్డారు. People surrounded him, were asking to them. The people were asking each other, అప్పుడు ఆ ప్రజలు ఒకరితో ఒకరు ఇలాగ అడుగుతూ ఉన్నారు, hey, we know this man. అది ఈ వ్యక్తి మనకు తెలుసు కదా, He did not study. He uneducated man. ఇతను చదువుకోలేదు, ఇతను విద్య లేని పామరుడు, He was a fisherman. ఆ చేపలు పట్టుకునేవాడు ఈ పేతురు. No boldness before. ఇంతకుముందు ఈ ధైర్యం లేదా ఈ పేతురుకి? Now, how he got this boldness? ఎట్లాంటిది ఇప్పుడు ఇంత ధైర్యం ఎక్కడ వచ్చింది ఈ What పేతురుకి? is the answer they got it, you know? అప్పుడు ఏం సమాధానం పొందారు వారు? He was with Jesus. వారు ఆ చెప్పిన మాటలోనే సమాధానం ఉంది. ఏమిటంటే ఇతను యేసుతో కూడా ఉన్నవాడు. That is the power of Peter. అది పేతురుకున్నటువంటి శక్తి. He was filled with the Holy Spirit. That is the secret of Peter. పేతురు యొక్క రహస్యం ఏమిటి అంటే పేతురు పరిశుద్ధాత్ముడి చేత నింపబడ్డాడు. Others cannot know it. ఇతరులకు ఆ విషయం That is తెలియకపోవచ్చు. the secret, brothers and sisters. కానీ అది రహస్యమైనటువంటి విషయం ప్రియులారా, సహోదరి They సహోదరులారా. believed in the resurrected Jesus. పునరుద్ధారుడైన ప్రభువు యందు వారు విశ్వాసం You ఉంచారు. know one thing? మీకు ఒక విషయం తెలుసా? Our God is resurrected. మన దేవుడు, మనం నమ్ముతున్నటువంటి ప్రభు ఆయన పునరుద్ధానుడు. Our God is alive. ఆయన జీవిస్తున్నవాడు. Our God will ask account from each one of us. మనందరి ప్రతి ఒక్కరికి ఆయన లెక్క అడుగుతాడు ఒక దినాన. You forgive. You don't revenge others. ఇతరుల మీద నువ్వు పగ తీర్చుకోవద్దు, వారిని క్షమించు. Our God who is alive, He will revenge. ఎవరైతే పునరుద్ధానుడైన మన ప్రభు, జీవిస్తున్నటువంటి మన ప్రభు, ఆయన చేసుకుంటా, ఆయన తీరుస్తాడు తీర్పు. He will take action. ఆయన చర్య తీసుకుంటాడు. Our God is alive. మనం సేవిస్తున్న ప్రభు సజీవుడు. One day, evangelist, very poor man, he was traveling from one country to other country for the ministry. పేదరికంలో ఉండగా సేవకుడు ఆ పరిచర్య కొరకు ఒక దేశం నుండి మరొక దేశానికి ఇలా ప్రయాణం Someone gave చేస్తూ the money. Someone helped them to take a ticket in the ship. ఆ ప్రయాణం చేయడానికి పడవలో టికెట్ కొట్టించుకోవడానికి ఎవరో ఒకరు డబ్బు సహాయం చేశారు ఆ And సేవకుడికి. after getting into the ticket, they were sailing in the ship. సరే టికెట్ తీసుకున్న ఆ సేవకుడు పడవ ఎక్కి ప్రయాణం సాగిస్తూ ఉండగా The small boy was wandering in the ship upside. ఒక చిన్న పిల్లవాడు ఆ పడవ పైభాగముకి ఎక్కి, Father and son, two were sailing. ఆ తండ్రి కుమారులు ఇద్దరు కూడా అదే పడవలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆ చిన్న పిల్లవాడేమో పడవ ఎక్కి అటు ఇటు తిరుగుతా ఉన్నాడు. And upper room, there is sound come from the upper room. ఆ పడవ పైభాగంలో ఉన్నటువంటి గది నుండి ఒక శబ్దాన్ని విన్నాడు. The small boy was calling this boy, the evangelist's son. ఆ తర్వాత ఆ చిన్న పిల్లవాడు కింద ఉన్నటువంటి సేవకుని పిలుస్తున్నాడు. As evangelist's son. ఆ సేవకుని కొడుకును పిలుస్తూ ఉన్నాడు. And hi, what is your name? ఆ పిల్లవాడు అడుగుతూ పిలుస్తూ ఏమని అడుగుతున్నా అంటే, అయ్యా హాయ్ నీ పేరేంటి? And he told his name. అప్పుడు కింద ఉన్నటువంటి ఈ సేవకుని కొడుకు పేరు చెప్పాడు. And he was asking, oh, what is your name? పేరు చెప్పిన తర్వాత మరలా ఈ పిల్లవాడు కూడా, కింద ఉన్నవాడు కూడా పైన ఉన్న పిల్లవాడిని అడిగాడు, నీ పేరేంటి? He was also told his name. ఆ పైన ఉన్న పిల్లవాడు కూడా తన పేరు చెప్పాడు. From this that boy from the captain room, he was again asking the second question. పైన ఆ నావికుడి యొక్క గది దగ్గర ఉన్నటువంటి ఆ పిల్లవాడు మరలా రెండో ప్రశ్న అడుగుతున్నాడు కింద You ఉన్న know పిల్లవాడిని. who is my father is? ఆ కింద ఉన్న పిల్లవాడితో ఏమని అడుగుతున్నాడు అంటే, నీకు తెలుసా మా నాన్నెవరో? My father is the owner of this ship. మా నాన్నెవరో తెలుసా? ఈ పడవకి యజమాని మా నాన్న. May I know what is your father is? మీ నాన్న ఏమిటో నాకు చెప్తావా, తెలియజేస్తావా అని అడిగితే What this poor man would say. ఇప్పుడు ఈ పేద సేవకుడి పిల్లవాడు ఏమని చెప్పాలి? I am a poor evangelist son. We do not have a money. Someone gave me money to sail in the ship.
That's what he should supposed to tell, isn't it? ఏమని చెప్పాలి? మా నాన్నకి డబ్బులు లేవు, మా నాన్న పేద సేవకుడు, ఎవరో డబ్బులు ఇస్తే మేము ఈ పడవ ఎక్కి ప్రయాణం చేస్తున్నాం అని చెప్పాలి ఈ పిల్లవాడు, కింద ఉన్న పిల్లవాడు. Isn't it? అంతే కదా? What answer he gave to that man, isn't it? ఇదే కదా You ఆ know? పిల్లవాడు ఇవ్వాల్సిన సమాధానం. కానీ ఏ సమాధానం ఇచ్చాడో నీకు He తెలుసా? answered differently. అతను మరి ఒక రీతిగా సమాధానం ఇచ్చాడు ఆ పిల్లవాడు. He learned about the resurrected Jesus. ఆ పిల్లవాడు నేర్పించబడ్డాడు. దేని గురించి తెలియజేయబడ్డాడంటే పునరుద్ధారుడైన క్రీస్తు గురించి తెలియజేయబడ్డాడు. The Sunday school teacher taught him the doctrine of the resurrected God. ఆ పిల్లవాడికి ఆ సండే స్కూల్ టీచర్ పునరుద్ధారుడైన సజీవుడైన ఆ క్రీస్తుని గురించిన సిద్ధాంతాన్ని బోధించినప్పుడు The small and the poor evangelist son was replied to the captain's son. ఆ పేద సేవకుని కుమారుడు ఆ పిల్లవాడు తిరిగి ఏమని జవాబిచ్చాడంటే పైనున్న పిల్లవాడికి, Your father's ship is sailing in my father's ocean. అదిగో మీ నాన్న ఏ పడవకైతే యజమానుడిగా ఉన్నాడో మీ నాన్న పడవ ఎక్కడ పోతుంది అంటే My father's ocean. మా నాన్న సృష్టించిన సముద్రం మీద పోతుంది అన్నాడు. Understand? అర్థమైందా? Your father's ship is sailing in my father's ocean. మీ నాన్న పడవ మా నాన్న సముద్రం మీద తేలాడుతూ పోతుంది. Even they don't have money. డబ్బులు లేకపోయి ఉండొచ్చు వారికి. Even what to say, very depression, they might have told to something, isn't it? Some answers. కదా ఒక నిరుత్సాహముతో ఏదో ఒక సమాధానం ఇచ్చుండొచ్చు ఆ పిల్లవాడు. But he was very courageous. కానీ ఎంతో ధైర్యముగా ఆ పిల్లవాడు చెప్పిన He was సమాధానం, very strong in the faith. విశ్వాసంలో చాలా బలముగా నిలబడ్డాడు. My God is so rich. అదిగో నేను సేవిస్తున్న దేవుడు ఎంతో ఐశ్వర్యవంతుడు, My శ్రీమంతుడు. God created all this ocean, this world. నా దేవుడు ఈ సముద్రాన్ని లోకాన్ని మొత్తాన్ని సృష్టించిన సృష్టికర్త. I may not have the money. నా దగ్గర డబ్బు లేకపోయి ఉండొచ్చు, I may not have this education. సరైన విద్య నా దగ్గర లేకపోయి ఉండొచ్చు, But I have the God who is resurrected, who is the owner of this world. కానీ నేను ఎవరిని దేవునిగా కలిగి ఉన్నానంటే పునరుద్ధారుడైన సజీవుడైన ఈ లోకానికి సర్వాధిపతి అయిన దేవుని నేను దేవునిగా కలిగి ఉన్నాను. These disciples believed the resurrected Jesus. శిష్యులు ఈ పునరుద్ధారుడైన ప్రభువును విశ్వసించారు. We have to believe our God is alive. మనం నమ్మాలి, మనం విశ్వసించాలి. ఏమంటే మన విమోచకుడు, మన దేవుడు సజీవుడు. Job is telling, isn't it? యోబు అదే కదా చెప్పింది. Because my Redeemer is alive, I will see. అది నా విమోచకుడు సజీవుడు, ఆయన చూస్తాను అన్నాడు. I can face tomorrow because my Redeemer is alive. నేను రేపు ఆయన కళ్ళారా చూడబోతున్నాను. కారణం ఏమిటంటే నా విమోచకుడు సజీవుడు. What is your eyes and what is your strength and what is your faith on Jesus? నీ యొక్క బలం ఏమిటి, నీ యొక్క విశ్వాసం ఏమిటి క్రీస్తు పట్ల? Our God is a resurrected God. మన దేవుడు సజీవుడండి. Put our trust on Him. ఆ దేవుని మీదే నిరీక్షణ ఉంచుదాం, Have గురి ఉంచుదాం. experience, mountain experience. మన జీవితాల్లో కొండ అనుభవాన్ని పొందుకుందాం. Then the God will give and open the door next step. ఖచ్చితంగా తరువాత ఘట్టానికి మనకి దేవుడు ద్వారాలు తెరుస్తాడు. May God bless these words and He will help us to live like Christ Jesus. ఈ మాటల ద్వారా దేవుడు మనల్ని దీవించి తరువాత క్రీస్తు వలె జీవించడానికి మనకి సహాయం చేయను గాక. Amen. ఆమేన్.